నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అక్క. జై గురుదత్తారా. శ్రీ గురుదత్త అక్క. అక్క, మార్చి నెలలోకి ఎంటర్ అయిపోతున్నాం. అవును. మార్చి నెలలో అత్యంత మహిమాన్వితమైనటువంటి యాత్ర చేయబోతున్నాం. 4 క్షేత్రాలని కూడా దర్శించుకోబోతున్నాము. తర్వాత అయోధ్య యాత్ర కూడా ఉంటుంది. ఆన్ దిస్ నోట్, అయోధ్య యాత్ర యాక్చువల్గా మార్చిలోనే చేయాలి, కానీ కొంత పోస్ట్ పోన్ అవుతుంది. దానికి సంబంధించిన డేట్స్ కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తాం. బట్ మార్చ్ 15th, 16th, 17th, దట్ మీన్స్ ఫ్రైడే, సాటర్డే అండ్ సండే ఒక అద్భుతమైన యాత్ర చేయబోతున్నాము. ఆ యాత్ర డీటెయిల్స్ లత గారి మాటల్లో చెప్పండి అక్క. పద్మిని, మనం ఎప్పుడు యాత్రలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే తీర్థక్షేత్రాలకు వెళ్ళటం వల్ల ముందుగా పాపనాశనం జరుగుతుంది. సాధు దర్శనం వల్ల కర్మనాశనం, అలా క్షేత్ర దర్శనం వల్ల పాపనాశనం. మనం ఏదైతే అంటే మనకు తెలుసో తెలియకో చేసినవన్నీ కూడా ఆ క్షేత్రంలో అడుగు పెట్టాలి అని అంటే భగవంతుడు పిలుపు ఉండాలి అని అంటాం. అందుకే క్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు అనేవి చాలా చాలా ప్రతి ఒక్కరి జీవితాల్లో అవసరం అని చెప్తాను. అందరు కూడా సంవత్సరానికి అట్లీస్ట్ 2 తీర్థయాత్రలైనా చేయడానికి ప్రయత్నించాలి. అలా అందులో భాగంగా ఈసారి మనం తీసుకెళ్లేటటువంటిది చాలా చాలా మహిమాన్వితమైన క్షేత్రము పర్లి వైద్యనాథ్. పర్లి వైద్యనాథ్. వైద్యనాథ్ అంట. వైద్యనాథ్ ఈశ్వరుడు. ఈశ్వరుడు. అయితే పర్లి వైద్యనాథుడి దగ్గర ఏంటి ముఖ్యమైన అంశం అంటే, అక్కడ హరిహరుల్ని ఇద్దరిని కూడా పూజిస్తారు. అక్కడ ఈశ్వరుడు ఒక వైద్యుడి రూపంలో ఉంటాడనమాట. ఎవరికైతే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటాయో, అంటే ఇంకా మాకు వేరే దిక్కు లేదు భగవంతుడా అన్న వాళ్ళు పర్లి కనీసం జీవితంలో వెళ్ళి ఒక్కసారి పర్లి వైద్యనాథ్ దగ్గరికి వెళ్తే ఆయనే వైద్యుడి రూపంలో నీ రోగాన్ని నయం చేస్తారు అని ప్రతీక ఉంది. ఇంకోటి ఏంటంటే, నీ మనోవాంఛ అంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది తీరాలంటే కూడా వెళ్ళి అక్కడ ఈశ్వరుడితో చెప్పుకుంటే తీరుతుంది అని అంటారు. నేను వెళ్ళాను పర్లి వైద్యనాథ్, చాలా చాలా బాగుంటుంది. ఈశ్వరలింగం అసలు హారతి టైంలో వెళ్తే ఆ హారతి వింటే గూస్ బంప్స్ వస్తాయి. అసలు అంతా బాగా పాడతారు. అన్నీ కూడా మనము దత్తుడికి పాడే జయమంగళమూర్తి పాడతారు, లింగాష్టకం పాడతారు, మహామృత్యుంజయ మంత్రం పాడతారు. వైద్యనాథుడు కదా, మహామృత్యుంజయ మంత్రం చాలా అద్భుతంగా పాడతారు. రీసెంట్ గా వెళ్ళినట్టున్నారు. రీసెంట్ గా మొన్న మాఘ పౌర్ణమికి అక్కడే ఉన్నారు. మాఘ పౌర్ణిమ రోజు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నాను. అయితే ఎందుకక్క మీరు దత్తక్షేత్రాలకు వెళ్ళలేదు, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళారు అని నేను అడుగుతాం అనుకున్నా. అయ్యో, నేను భేదం చూడడం మానేశాను. సూపర్. అయ్యో, త్రిమూర్తి స్వరూపం కదా, అందున ఈశ్వరుడు అంటే ప్రాణం. పంచ ప్రాణాల్లో ఆయన ఒక ప్రాణం. అయితే గురు చరిత్ర 16వ అధ్యాయంలో శ్రీ గురుడు పర్లి వైద్యనాథ్లో గుప్తంగా ఉన్నారట. అయితే చాలా కనెక్షన్ ఉంది దానికి. మన నరసింహ సరస్వతి అక్కడ ఉన్నారనమాట గుప్తంగా. చాలా రోజులు పర్లి వైద్యనాథ్ లో ఉన్నారు. అందుకని నేను ఆ క్షేత్రానికి వెళ్ళటం జరిగింది ఈ పౌర్ణమి, వెతుక్కుంటూ దత్తక్షేత్రం. ఎప్పుడు ఏదో ఒక దత్తక్షేత్రంలో ఉంటాను కదా, అలా అక్కడికి వెళ్ళిన తర్వాత తుల్జాపూర్ చాలా దగ్గర, చాలా మనకి శక్తినిచ్చేటటువంటి అమ్మవారు ఎవరు అంటే తుల్జా భవాని. తుల్జాపూర్ కూడా వెళ్ళాం. తుల్జాపూర్ కూడా ఇప్పుడు మనం యాత్రలో భాగంగా చేస్తాం. పర్లి వైద్యనాథ్, తుల్జాపూర్ భవానీ అమ్మవారు అంటే మనకి శక్తినిచ్చే తల్లి ఆవిడ. శక్తి కాదు, ఏది అనుకుంటే అది జరుగుతుంది. అక్కడ జనం చూస్తే తండోపతండాలుగా వస్తున్నారు. ఎందుకు అంటే ఒక కోరిక కోరుకున్న వెంటనే జరుగుతుందట అక్కడ. తుల్జాపూర్ వెంటనే జరుగుతుంది. అందుకే అసలు అదొక చెప్పలేము, అదొక ప్రవాహం, జన ప్రవాహం అనుకోవచ్చు, అలా ఉంది. తర్వాత అక్కల్కోట్ కూడా అక్కడి నుంచి దగ్గరే. అక్కల్కోట్ ఆయన మనకి ఎన్నో అవతారము, ఆయన శ్రీవల్లభ స్వామి, నరసింహ సరస్వతి, తర్వాత స్వామి సమర్థ స్వామి. తర్వాత అక్కడి నుంచి 5వ అవతారం అయినటువంటి షిరిడి సాయినాథుడు. షిరిడి కూడా వెళ్ళబోతున్నాం. 4 యాత్రలు కలిసి వేస్తున్నాం. ఓకే, పర్లి వైద్యనాథ్, తుల్జాపూర్, అక్కల్కోట్ అండ్ షిరిడి. బ్యూటిఫుల్ అక్క, బ్యూటిఫుల్. సో సరిపోతుందా 3 రోజులు? 15, 16, 17. 4వ రోజుకి ఇక్కడికి చేరిపోతాం. 3వ రోజు రాత్రి బయలుదేరుతాం మనం. 4వ రోజుకి ఇక్కడికి వచ్చేస్తాం. ఎప్పుడు మనము రాత్రి అయ్యేసరికి చేరుతాం కదా, కానీ ఈసారి మాత్రం నెక్స్ట్ డే 3 days అయిపోయిన తర్వాత 4th day మార్నింగ్ చేరుతాం. అద్భుతం, అద్భుతం. అక్క, తుల్జాపూర్ గురించి ఇంకాస్త వివరంగా మాట్లాడుకుంటే, అటు ఛత్రపతి శివాజీకి ఆయనకు కూడా ఖడ్గాన్ని ప్రసాదించినటువంటి దేవిగా మనకి పురాణ కథనం మనకు తెలుసు, వృత్తాంతం మొత్తం తెలుసు. దాని గురించి ఒక్కసారి.
ఛత్రపతి శివాజీ ఇక ఏం చేయాలి, నాకు ఏమి దిక్కు తోచట్లేదు, నేను ఇప్పుడు ఏం చేయాలి, పరిస్థితి ఒక అలార్మింగ్ సిట్యుయేషన్ వచ్చేసింది జీవితంలో, ఒక డేంజరస్ సిట్యుయేషన్ వచ్చేసింది, నేను ఏం చేయాలి అని వెళ్ళి అమ్మవారి దగ్గర కూర్చొని ప్రార్థిస్తుంటే, ఇంకా ఆయన నేను ఈ యుద్ధాన్ని కాల్ ఆఫ్ చేసేయాలా లేదా ముందుకెళ్ళాలా అర్థం కాని స్థితి అనమాట. అయోమయం స్థితిలో వెళ్ళి అక్కడ అమ్మవారిని ప్రార్థిస్తే అప్పుడు తుల్జాపూర్ భవాని ఖడ్గం ప్రసాదిస్తుంది ఛత్రపతి శివాజీకి. ఆ ఖడ్గంతో ఆయన విజయం సాధిస్తారు. మొన్న మేము కొల్హాపూర్ వెళ్ళినప్పుడు 4 రోజులు ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు ఎంత బాగా చేశారంటే అసలు అంతా మారు మ్రోగిపోయింది. ఆయన ఊరేగింపులు ఏంటి, 4 రోజులు స్కూల్ సెలవులు అక్కడ. అంత బాగా చేశారు, అంత పవర్ఫుల్. ఎవరైనా మీ జీవితం అర్థం కాని సిచ్యువేషన్ లో ఉంది అని అనుకుంటే తుల్జాపూర్ భవాని దగ్గరికి వెళ్తే వెంటనే దానికి ఒక సొల్యూషన్ వస్తుంది. దానికి నిదర్శనం మన ఛత్రపతి శివాజీ. అలాగే శక్తి ఇస్తుంది అమ్మవారు, అలాగే సక్సెస్ ఇస్తుంది అమ్మవారు. విజయకేతనం ఎగరేసాడంటే అమ్మవారి వల్లే, తుల్జాపూర్ భవాని వల్లే. అలాగా ఇక మన అకల్కోట్ విషయానికి వస్తే, అకల్కోట్ సమర్థ స్వామి ఎంత నమ్ముతారంటే మహారాష్ట్రలో చాలా ఇళ్లలో, కొల్హాపూర్ వెళ్ళినప్పుడు కూడా సమర్థ స్వామి ఫోటో, సమర్థ స్వామి పేరు ఉంది ఇళ్ళకి. అద్భుతం అద్భుతం. అదేంటి గుడా అని చూస్తే లేదు, ఆ ఇంటికి పెట్టుకున్నారు. అసలు అయితే అంత సులువుగా కూడా స్వామి దర్శనం అవ్వదు అసలు అని అంటూ ఉంటారు. అస్సలు అవ్వదు. ఈయన విషయంలో ప్రత్యేక అకల్కోట్ సమర్థ స్వామి అంత ఈజీ కదా, ఆయనకు చాలా కోపం ఉండేదట. ఎంత కోపమో అంత ప్రేమ. అందుకే అకల్కోట్ సమర్థ స్వామిది ఒక చిన్న మంత్రము, అంటే ఆయన మంత్రాన్ని ఆయనని స్మరించగానే కూడా దాన్ని ఏమంటారు, ఒక మ్యాజికల్ మంత్ర అంటారు. ఆయన పేరు స్మరించగానే కూడా మనకి ఏం జరగట్లేదు అనుకుంటాము, అలా ఓం స్వామి సమర్థాయ నమః, ఓం స్వామి సమర్థాయ నమః అనుకున్నా కూడా అది జరుగుతుందంట స్వామి సమర్థను గుర్తు చేసుకుంటే. అందుకే ఆయన పేరు స్మరణే మ్యాజికల్ మంత్ర అని కూడా అంటారు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అలాంటి క్షేత్రం అది అకల్కోట్. ఇక షిరిడి చెప్పనే పని లేదు. షిరిడీదైతే నీకు నా సంఘటన చెప్పాలి పద్మిని, షిరిడీలో జరిగిన సంఘటన. బాబా ఎప్పుడు, నేను ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాను, అసలు ఎన్నిసార్లు వెళ్ళానో కూడా లెక్కలేదు షిరిడి. ఆయనకి నాకు ఒక అనుబంధం, ఒక మనిషితో మాట్లాడినట్టే ఏదైనా క్వశ్చన్ కి ఆన్సర్ కూడా ఆయనే ఇచ్చేస్తుంటారు. ఎలా అని చాలా మంది తిట్టుకునే వాళ్ళు తిట్టుకున్నా అది వాళ్ళకి సంబంధించిన విషయం. నాకు ఎలా అనిపిస్తుంది అనేది ఇంపార్టెంట్ కదా. అసలు తిట్టుకునే వాళ్ళు నీచాతి నీచమైన ప్రవృత్తి కలిగినటువంటి చాలా. అది అసలు కొన్ని కమెంట్స్ చూస్తే అక్క మనసుకి ఎంత కష్టంగా అనిపిస్తుంది అంటే ఒకరి మీద ప్రేమ ఉంది, ఇంకొకరి మీద అది ద్వేషంగా మారేటటువంటి పరిస్థితి వాళ్ళకి. అసలు అదే కదా. అసలు హరిహరుల్ని అలాగే చేస్తున్నారు, హరిహరుల్ని అలాగే చేస్తున్నారు, ఈ రోజు గురు పరంపరని అలాగే చేస్తున్నారు, అవధూతల్ని అలాగే చేస్తున్నారు. మరి వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటి అంటే, వీళ్ళంత కరెక్ట్ అయిన వాళ్ళ, ఒకరిని దూషించే వాళ్ళు నువ్వెంత కరెక్ట్ గా ఉన్నావు. అసలు ఒకరిని దూషించటంలో ఎక్కడుంది? అసలు నీకు నచ్చలేదనుకో స్మరించకు, ఊరుకో. కానీ ఎందుకు దూషణ చేస్తున్నావు? నీకు ఒక వ్యక్తి నచ్చలేదనుకో, అలాంటప్పుడు మాట్లాడటం మానే, ఆ వ్యక్తి గురించి విమర్శించటం మానే. అసలు ఇంకేం నేర్చుకున్నావు, ఎప్పటికి మారుతావు. అసలు ఫకీర్ అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, ఇంకోటి. ఆయన కూర్చున్న స్థలాన్ని ద్వారకామయ్యి అని ఆయన అన్నారు. నిత్యాగ్నిహోత్రం ధుని ఎక్కడ ఉంటుంది? ధుని నిత్యాగ్నిహోత్రం. నీ ధుని మంటలు వేడిమికి పాపము పోవును తాకిడికి. ఆ ధునిలో ఏం చెప్పారు బాబా? నీ ధుని మంటలు వేడిమికి పాపము పోవును తాకిడికి అని సాయిబాబా చాలీసాలు. ప్రతి ఒక్కరి కర్మల్ని అందులో వేసి తగలబెట్టమంటారు. ఎవరికైనా కష్ట నివారణ వస్తే ఒకటి జరగట్లేదు అని అంటే వెళ్ళి దుని చుట్టూ ప్రదక్షిణలు చేసి అందులో కొబ్బరికాయ వేసుకుంటే ముందు వాళ్ళ ఆపదలో నుంచి బయటపడతారు. అయ్యో, అది జరగాలనుకున్నా కూడా జరుగుతుంది. ఎంతమందికి అయితే నాకు జరిగిన సంఘటన చెప్తాను. మీకు జరిగిన సంఘటన వివరణాత్మకంగా ఒక ఎపిసోడ్ లో మీరు చెప్పాలక్క. అంటే ఇందులో ఎవరైనా మిస్ అవ్వచ్చు, దానికి సంబంధించి నేను thumbnail పెట్టలేను కాబట్టి వివరంగా ఒక వీడియో చేద్దాం అక్క. తప్పకుండా నెక్స్ట్ వీడియో కాబట్టి బాబా గురించి ఎన్ని వేల మిరాకిల్స్ ఉన్నాయో చెప్పలేను. ఆయనను మనస్ఫూర్తిగా తలుచుకోగానే ఆయన కనబడతారు, ప్రత్యక్షం అవుతారు. ఆయనకు సరెండర్ అవ్వాలి. అంటే ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు, ఇది ఒక పరంపర, గురు పరంపర అనేది అర్థం చేసుకోవట్లేదు. ఒక రూపం గురించే వాళ్ళు మాట్లాడుతున్నారు అంతే తప్పించి సాయిబాబా అనే రూపం గురించే మాట్లాడుతున్నారు. దత్తుడి నుంచి వచ్చింది, శ్రీపాద వల్లభుడి నుంచి వచ్చింది, నరసింహ సరస్వతి నుంచి వచ్చింది, ఇది కంటిన్యూ అవుతుంది అని తెలియదు. చాలా మంది గజానన మహారాజును కూడా పూజిస్తారు. గజానన మహారాజు కూడా ఒక అవధూత, ఈ పరంపరలోనే వస్తారు. షిరిడికి సంబంధించి మీ మెరాకిల్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అయితే ఈ యాత్రకు సంబంధించి 3 రోజుల యాత్ర కంప్లీట్ గా 15th నైట్ మనం బయలుదేరితే 16th 17th 15th మార్నింగ్ బయలుదేరాం. 15, 16, 17 నైట్ బయలుదేరి మళ్ళీ వచ్చారు. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.